హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాపర యుగంలో దుర్యోధనాదులు మాయాజూదంలో పాండవులను ఓడించి అన్యాయంగా అడవికి పంపించారు. అంతటితో ఆగక దుర్వాసుని ద్వారా పాండవులకి ఆపద కలిగించడానికి దుష్ట దుర్యోధనుడు ప్రయత్నించగా శ్రీకృష్ణుని దయవలన బయటపడ్డ పాండవులు ఆ దేవదేవునికి నమస్కరించి, ప్రభు, చేయని తప్పుకి ఇన్నాళ్లుగా ఈ అడవిలో పడి ఉన్నాము, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, నీకు కరుణ కలగలేదా? నీవే ఉపేక్షిస్తే మాకు ఇంకా దిక్కు ఎవరు అని దీనంగా అడిగారు. అప్పుడు వాసుదేవుడు నవ్వి, చింతించకండి, నన్ను 14 లోకాలు నిండిన అనంతుని స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారో వాళ్ళు సమస్తమైన కష్టాల నుంచి నా అనుగ్రహంతో అతి తేలికగా బయటపడతారు. అభిష్ట సిద్ధికి ఇంతకన్నా తేలికైన మార్గం మరి ఒకటి లేదు. అలా చేస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభించగలదు అని సెలవిచ్చి కృతయుగానికి సంబంధించిన ఈ కథను చెప్పాడు. కౌండిన్యుడు సుశీల కథ. పూర్వం వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి సుశీల అనే ఒక కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే భార్య చనిపోతే అనుష్ఠానానికి భంగం రాకుండా మరలా వివాహం చేసుకున్నాడు. ఆ సవతి తల్లి కూతురిని అనేకమైన బాధలు పెడుతూ ఉండేది. యుక్త వయసు రాగానే సుమంతుడు తన కూతురిని కౌండిన్యుడు అనే యోగ్యుడైన వరునికిచ్చి వివాహం చేశాడు. అత్తవారింటికి వెళ్లే ముందు సారా చీర పెట్టి కూతురిని పంపుదామంటే ఆ గయ్యాలి ఒప్పుకోలేదు. చివరికి ఆమెకి తెలియకుండా కొంచెం గోధుమ పిండిని మూట కట్టి కూతురికిచ్చి పంపించాడు. కొత్త దంపతులిద్దరూ మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి సేద తీరుతూ ఉండగా అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని ఏదో వ్రతం చేస్తూ ఉండడం సుశీల గమనించి అదేమిటో, ఆ విధానం ఏమిటో చెప్పమని ఒక ముత్తైదువుని అడిగింది. అప్పుడు ఆ ముత్తైదువ, దీనిని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేయాలి. 14 ముడులున్న ఎర్రటి తారం సిద్ధం చేసుకొని ఎర్రటి చీర కట్టుకొని కలశ స్థాపన చేసి ఆ జలాలలోనికి యమునని ఆవాహన చేసి దర్భలతో సర్పాకృతిని చేసి దానిపైన నారాయణుణ్ణి ఆవాహన చేయాలి. షోడశోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పాత తోరం విసర్జించి కొత్త తోరం ధరించాలి. ఎవరైనా సత్పురుషులకి భోజనం పెట్టి శక్తి కొలది దానం ఇవ్వాలి. ఇలా 14 ఏళ్ళు చేసి ఆఖరి ఏడాది పూజ అయ్యాక ఉద్యాపనగా 14 కుండలు దానం ఇస్తే చతుర్విధ పురుషార్థాలు నెరవేరుతాయి అని చెప్పి సుశీలతో కూడా ఆ వ్రతం చేయించింది. సుశీల తన వద్దనున్న పిండినే స్వామికి భక్తితో సమర్పించగా ఆయన సంప్రీతుడవుతాడు. ఆ వ్రత మహిమ వలన వాళ్ళు వెళ్లే దారిలోనే కౌండిన్యునికి ఒక యజమాని పని ఇచ్చాడు. అక్కడే స్థిరపడ్డారు. ఆ తరువాత అతడు వృద్ధిలోనికి వచ్చి అనతి కాలంలోనే శ్రీమంతుడవుతాడు. అతడిలో రాను రాను అహంకారం తలెత్తింది. ఒకనాడు భార్య చేతికున్న తోరాన్ని చూసి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అని అడుగుతాడు. ఆమె చెంపలు వేసుకొని అనంత వ్రతం గురించి చెప్పి తమ అభివృద్ధికి కారణం ఇదే అని చెప్తుంది. అతడు పగలబడి నవ్వి, మన అభివృద్ధికి కారణం నా శక్తి సామర్థ్యాలే తప్ప ఈ వ్రతాలు పూజలు కాదు అని అంటూ ఆ తోరం పీకివేసి నిప్పుల్లో పడేస్తాడు. కొద్ది కాలంలో అతడి జీవితంలో అన్ని విధాలా పతనం ప్రారంభమవుతుంది. ఈలోపు వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోతారు. అతడి అహంకారం అణిగి అనంతుణ్ణి దర్శించేదాకా ఉపవాసం ఉంటానని మొక్కుకొని అనంత పద్మనాభ దర్శనం ఇవ్వు అంటూ ఆర్తితో పగలనక రాత్రనక చెట్టనక పుట్టనగా తిరుగుతాడు. దారిలో ఒక చోట పూత కాయ లేని ఒక పిట్టైనా కూడా వాలని మామిడి చెట్టును చూసి అనంతుడు ఎక్కడా అని అడిగితే, నాకు ఆయన దర్శనం దొరకలేదు, నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు అని ఈ విధంగా అంటుంది. మరొక చోట గడ్డి పరకైనా కొరకని ఆవుని దూడని చూసి అదే ప్రశ్న అడిగితే అవి కూడా అలాగే సమాధానం చెప్తాయి. మరొక చోట 2 కొలనులను కనిపిస్తాయి. ఒక దానిలో నీరు మరొక దానిలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. అక్కడ ఒక్క కొంగైనా వాలట్లేదు. అవి అలాగే చెప్తాయి. ఆ తర్వాత ఒక గాడిద ఏనుగు కనిపించి అలాగే చెప్తాయి. చివరికి తిరిగి శోష వచ్చి, స్వామి, నన్ను నీ దగ్గరికి తీసుకొని పోవు అని రోదిస్తూ పడిపోతాడు. అప్పుడు ఒక వృద్ధుడు కనిపించి అతడికి లేవనెత్తి సేద తీర్చి ఒక భవనానికి తీసుకెళ్తాడు. అక్కడ సింహాసనం పైన ఒక దివ్యమంగళ మూర్తి వెలిగిపోతూ ఉండగా చూసి కౌండిన్యుడు భక్తి పారవస్యంతో నమస్కరిస్తాడు. అప్పుడు ఆయన ఆశీర్వదించి, నేనే అనంతుణ్ణి,
నీ భక్తికి సంతోషించాను. నీకు చతుర్విధ పురుషార్థాలు తదుపరి శాశ్వత వైకుంఠము అనుగ్రహిస్తున్నాను అని అంటాడు. అప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి, తనకి వచ్చిన విద్య ఎవ్వరికీ నేర్పకుండా జీవితమంతా వ్యర్థ వాదాలతో గడిపిన వాడే మరు జన్మలో ఆ మామిడి చెట్టు, చవిటి నేలని దానం ఇచ్చిన వాడు మరు జన్మలో మేత మేయని పశువు, ఒకరికొకరు దానాలు ఇచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే ఆ కొలనులు, క్రోధంతో కన్ను మిన్ను కానక అందరినీ అవమానించిన వాడే ఆ గాడిద, మదించిన మనిషి ఆ ఏనుగుగాను పుట్టారు అని వాళ్ళ పూర్వజన్మలు చెప్పాడు. స్వామి వాటిని కటాక్షించు అని వేడుకుంటే నీ నిస్వార్థమైన కోరికకు సంతసించి వాటికి విముక్తిని ఇస్తున్నాను. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా నిలుస్తావు అని దీవించి పంపాడు. అతడు ఇంటికి వెళ్ళి భార్యతో పురుషార్థాలన్నీ అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రాప్తిని పొందుతాడు. ఈ విధంగా కృష్ణుడు ఈ వ్రత కథని చెప్పగా విన్న పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్ళీ పట్టాభిషిక్తులవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.